కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దర్శనం తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ నెల 19వ తేదీ నుండి అంతరాలయ దర్శనాన్ని బంద్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆలయంలో జీర్ణోద్ధరణ పనుల కారణంగా దాదాపు 6 నెలల పాటు ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది. భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న బాలాలయంలో శ్రీవారి దర్శనాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 18, 19 తేదీల్లో టీటీడీ అర్చకులచే ప్రత్యేక హోమాలు నిర్వహించనున్నారు. తదుపరి రోజైన 19వ తేదీ నుండి బాలాలయంలోనే నిత్య కైంకర్యాలు, భక్తుల దర్శనం జరగనున్నాయి. శ్రీ కాంతాయ కళ్యాణ దేవదేవతినాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. తిరుమలకు తొలిగడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ జీర్ణోద్ధరణ పురస్కరించుకొని స్వామివారికి బాలాలయము ఈ నెల 18/8/2025 నుంచి 22/28/2025 వరకు జరుగుతాయి. స్వామివారి గర్భాలయము మరియు అమ్మవారు, ఆండాల అమ్మవారి ఆలయాల్లో జీర్ణోద్ధరణ పనులు జరుగుతున్నాయి. కావున భక్తాదులందరూ గమనించి స్వామివారిని బాలాలయంలో 20వ తేదీ తరువాత సేవించి స్వామివారి కృపాకటాక్ష పాత్రలో కోరుచున్నాము. అంటే రాజగోపురం, విమాన గోపురం ఈ బాలాలయం సందర్భంగా మన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి విమాన గోపురము మరియు పద్మావతి అమ్మవారి గోపురములు మరియు ఆండాల అమ్మవారి గోపురములకు బంగారు కలశాలు తిరుమల తిరుపతి దేవస్థానం వారు కొత్తవి చేపించి పెడుతున్నారు. అలాగే రాజగోపురంలో కూడా స్వామివారి